రామచంద్రరావు బంజారా పెనుబల్లి మండలం ఇక్కడ వ్యవసాయం భూమి తీసుకున్నామండి 3 ఎకరాలు కౌలుకి తీసుకొని వేరుశనగ పంట వేసాము. పంట పండించిన తర్వాత ఆలుగొచ్చి చిన్న నరసింహస్వామి అనే అతను మాకు తెలియకుండా మా పంటను అమ్మేసుకున్నారు. మరి దానికి న్యాయం తిడుతున్నారు. ఆలుగొచ్చి చిన్న నరసింహస్వామి అంటే ఆయన దగ్గర మీరు కౌలుకు తీసుకున్నారా? కౌలుకు తీసుకున్నారు. ఎంతకి తీసుకున్నారు? అంటే సంవత్సరానికి ఎంత ఇస్తానని చెప్పారు? ఒక పంటకి 50,000. ఒక పంటకి 50,000. ఇప్పుడు మీకు జరిగిన అన్యాయం ఏంటి? మీకు తెలియకుండా మీరు పంట అమ్మేశాడు అంటే అమ్మడానికి కారణం ఏంటమ్మా? పెస్టిసైడ్ తరపున ఒక 50,000 డబ్బులు కట్టాలి. మీరు ఆయనకి 50,000 ఇవ్వాలి. దేనికి తరపున? అయితే మందులు తీసుకున్నందుకు, పురుగు మందు తీసుకున్నందుకు 50,000 ఇవ్వాలి. ఆ డబ్బులు ఇవ్వలేదని తన ఇంటి దగ్గర తోలుకొని మాకు తెలియకుండా అమ్మేశారు. అడిగితే అంటే ఇప్పుడు పంట మీరు ఫస్ట్ లో తీసుకున్నప్పుడే అమ్ముకోవచ్చు అని మీరు చెప్పారా? లేకపోతే చెప్పలేదు. మేము పంట అయిన తర్వాత మేము ఇవ్వడం అని పంట అయిన తర్వాత ఇవ్వడం, డబ్బులు ఇవ్వడం, పంట ఇవ్వడం కాదు. ఏప్రిల్ మీద డబ్బులు ఇస్తామని చెప్పాం సార్. పురుగు మందుల డబ్బులు, కౌలు డబ్బులు ఇచ్చేసాం. ఓకే. పంట అయ్యాక కౌలు మన పురుగు మందులు ఏ బ్రిడ్జ్ మీద మేము ఇస్తామని చెప్పి అనుకున్నాం సార్. మాట్లాడుకున్నాం. ఓకే. ఆ తర్వాత పంట బాగుంది ఆయన ఓర్చలేక ఇలా పంట మొత్తం తీసుకుని అమ్మేస్తున్నారు. ఏంటో మాట్లాడితే తమ్మళ్ళని జాగ్రత్త వెళ్ళారా, మీకేం సంబంధం? అసలు ఎవడు మా ఇంటికి రావడానికి మీ కులం పేరు పెట్టి తిట్టి మిమ్మల్ని అవమానపరిచాడు. అవమానం ఇష్టం వచ్చినట్టు సార్. ఇక్కడ కాపలా కత్తలా లవడావడం ఇష్టం వచ్చినట్టు ఆయన ఇష్టం వచ్చినట్టు. ఓకే. మేము చెప్పకూడదు. మరి ఈ విషయాన్ని మీరు పోలీసులకు అందించారా? సమాచారం ఇచ్చారా? ఇచ్చారు సార్. 7వ తారీఖు కేసు కూడా పెట్టాను సార్. ఎస్పీ గారు కూడా పెట్టాను సార్. ఓకే. ఇప్పుడు ఇక్కడ మీ దగ్గర కూడా ఇలా వచ్చాను సార్. ఓకే. నమస్తే అండి, నా పేరు దశరథ్ నాయక్. అంటే వీళ్ళు కౌలు కేసిన మాట వాస్తవమే. 3 ఎకరాలు కౌలు కేసేది, అది మా దృష్టి. అయితే కౌలు కేసిన తర్వాత వీళ్ళు ఈ చెనక్కాయలు కోసుకొని అమ్ముకునే టయానికి ఆ స్వామి అనే అతను, చిన్నస్వామి అనే అతను ఆపడం చాలా దుర్మార్గం ఉంటుంది. ఎందుకంటే ఒక రైతు పంటలు వేసిన తర్వాత మార్కెట్ పోయి అమ్మి డబ్బులు కట్టాలి. కానీ మధ్యలో దారాలను పెట్టుకొని అతను అమ్ముకోవడం చాలా దుర్మార్గం. అమ్ముకోగాక అతను గూండాయుధం చేసి, రౌడీజం చేసి గతంలో ఎన్నో చేసిండంట. గతంలో ఎన్నో చేసి మా దృష్టి కొట్టించింది. కానీ అమాయక గిరిజనులు చూసి అమ్ముకొని, మరి రాజకీయ నాయకులు అండదానాలు చూసుకుని అమ్ముకొని వీళ్ళకి చిత్రహింసలు పెడతాండి. కాబట్టి వీళ్ళు 6వ తారీఖు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మన పిఎస్ లో, పెనుబల్లి పిఎస్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది 7వ తారీఖు. అసలు ఎంత దుర్మార్గం అంటే లంబాడోళ్ళు వీళ్ళు మాటలకే పరిమితం అని చెప్పేసి అనుకునే స్థాయి దిగజారనమాట. మేము అనేది ఏంటంటే ఎస్ఐ గారికి నేను కూడా ఫోన్ చేశా. 12వ తారీఖు నా దృష్టికి వచ్చింది. 12వ తారీఖు 4 గంటలకు నా దృష్టికి వచ్చింది. సార్ మరి ఇలా పొజిషన్ సార్, డైలీ పోలీస్ స్టేషన్ చుట్టూ వాళ్ళు తిరుగుతున్నారు, దీన్ని మీరు మీ దృష్టికి వచ్చిందంట సార్. 7వ తారీఖే కంప్లైంట్ వచ్చిందంట. ఆ బాధ్యతను పిలిపించి మాట్లాడిందంటే పిలిపించి మాట్లాడతామన్నారు. మాట్లాడారు మా దృష్టికి కూడా రాలేదు. తర్వాత సిపి గారిని కలిసాం. సిపి గారు సిఏ గారికి రాశారు. సిఏ గారు రాసిన తర్వాత ఇవాళ మాకు సిఏ గారు పిలిచారు. పిలిచిన తర్వాత ఇక్కడ వచ్చి సిఏ గారు జరిగిన విషయం మొత్తం చెప్పేశాం. అయితే మా డిమాండ్, మా లంబాడోకుల పోరాటం తరఫున మా ఒకటే డిమాండ్, పంట ఎంత నష్టపోతే అంత డబల్ ఇవ్వాలి. కనీసానికి 50 క్వింటాలు పాడైపోతే 100 క్వింటాలు మాకు ఇవ్వాలి, రికవర్ చేయాలి. ఎందుకంటే అతను ఏం లేకుండా ఆ రైతు పక్కన లేకుండా అమ్మింది కాబట్టి, దౌర్జన్యంగా అమ్మింది కాబట్టి 50 క్వింటాలు 100 క్వింటాలు ఇవ్వాలండి మాకు. తర్వాత ఏంటంటే కేసులు ఉన్నాయి. 3 కేసులు పెట్టాము. మా కులం పేరుతో దూషించడం, దౌర్జన్యంగా అమ్మటం. ఆ కేసులు మాత్రానికి ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకుని కేసులు బుక్ చేయాలి. ఎందుకంటే ఒక గిరిజన మహిళని బేభత్సమైన మాటలు చెప్పడం అనేది అది చాలా దుర్మార్గం అండి. మన స్టేషన్ పరిధిలో కంప్లైంట్ ఇచ్చినా సరే ఇంత అన్యాయం అండి. ఈ అన్యాయాన్ని ఎక్కడ పసిగట్టాలి మేము? ఇవాళ మా స్థాయి అంటే మాకు రాజకీయ నాయకులు లేరైనా, మా తరఫున వాదించి కూడా లేరా? మేము ఓట్లకే పరిమితం అవుతాం. ఈ రాజకీయ నాయకులకు మేము ఓట్లకే పరిమితం అవుతాం. ఈ రాజకీయ నాయకులు ఆలోచించారు. ఇవాళ మా ఓట్లతో గెలిచారు వీళ్ళు. ఎక్కడైనా ఏ తండా పోయి చూసినా మా లంబడి ఓట్లతో గెలిచారు వీళ్ళు. మాకు అవసరం ఉండదా వీళ్ళతోని? వాళ్ళతో మాకు అవసరం ఉండదు, మాతో వాళ్ళకి అవసరం ఉండదా? ఇద్దరిని 2 వర్గాలను కూర్చోబెట్టి మాట్లాడి పరిష్కారం చేసే నాయకుల్ని చూశాను. కానీ ఈ విధంగా రాజకీయాలు చేసి అమాయకుల ప్రాణాలు తీసి పెట్టండి. చంటి బాబు చూడండి ఒక్కసారి, ఆ చంటి బాబుని తీసుకుని వాళ్ళు ఇవాళ ఖమ్మం సిపి దగ్గరకు వచ్చారు. ఇవాళ 7వ తారీఖు నుంచి 12వ తారీఖు 13వ తారీఖు తిరుగుతూనే ఉన్నారు. అయినా సరే న్యాయం జరగట్లేదు. ఎక్కడుందండి సమాజం?
ఇదేనా మాట్లాడితే ఓట్లే కావాలి, ఓట్లేనండి. ఓట్లు జరిగిన తర్వాత ఇదా మాకు అన్యాయం. దీని మీద ప్రభుత్వం వాళ్ళు దృష్టి పెట్టి అతని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన దాకా మేము ఒప్పుకోం. మాకు పిటిషన్ ఏదైతే ఇచ్చారో దానికి సంబంధిత అధికారులు కూడా మేము అప్రోచ్ అవుతాము. ఓకే, 99% తప్పకుండా మీకు న్యాయం జరగాలని మేము కూడా మీ తరఫున పోరాడతాం. నైస్ టు మీట్ యు. నమస్తే, నా పేరు దశరథ్ నాయక్, కమ్మడపూర్ కోర్సు ఖమ్మం జిల్లా అధ్యక్షుడిని. ఎస్సీ ఎస్టీలకు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఈ దశరథ్ నాయక్ వాళ్ళు పోతారని చెప్పేసి గతంలో మేము ఎన్నోసార్లు చెప్పాం. అయితే మేము మాకు ఉన్న పరిచయాలతోనే పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, మా కేసులు ఏమన్నా మీ దగ్గరకు వస్తే దాన్ని క్లుప్తంగా పరిష్కరించి మా గిరిజనులకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ మధ్య అగ్రకుల నాయకులు మా మీద దౌర్జన్యాలు గొడవలు చేస్తున్నారు, చూస్తూనే ఉన్నాం. కాబట్టి మీ దృష్టికి వస్తే మాకు ఎమ్మటే ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ మీద కేసు బుక్ చేయాలని చెప్పేసి, ఎస్సీ కేసు బుక్ చేయాలని చెప్పేసి పోలీసు వారిని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వాలు ఎన్నో మారినాయి. ఈ ప్రభుత్వాన్ని కూడా మేము వేడుకునేది ఏంటంటే మా మీద దౌర్జన్యం చేయకుండా ఆపాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎందుకంటే బంజర్ స్టేషన్లో కూడా ఇదే సంఘటన పునరావృతమైంది. ఇంతకుముందు కూడా కల్లూరు మండలంలో కూడా పునరావృతమైంది. వాటిని ధర్నాతోనే క్లోజ్ చేశాం. ఇక ముందు ఏమీ కాకుండా ఏ స్టేషన్లో ఏ కంప్లైంట్ రాకుండా చూసుకొని ఇరు వర్గాలను సమన్వయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ మీద కూడా మాకు చాలా గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని మాకు 100% న్యాయం